శాస్తి. ఓ చిన్న అడవిని వ్యాఘ్రుడు అనే పెద్ద పులి ఏలేది. దాని మంత్రి సలహాదారుడైన జంబూకుడనే నక్క జిత్తులు మారే కాక దుష్టురాలు కూడాను. మరే ఇతర జంతువులు పులిరాజుకు చేరిక కాకుండా ఉండేందుకు వాటి మీద వ్యాఘ్రుడికి పితూరీలు చాడీలు చెప్పేది. వ్యాఘ్రుడు ఆగ్రహంతో వాటిని చంపితే అది తినగా మిగిలిన దానితో తాను విందు చేసుకునేది. అందువల్ల వ్యాఘ్రుడి కంటే జంబూకుడంటేనే మిక్కిలి భయపడేవి జంతువులన్నీ. నానాటికి జంబూకుడి ఆగడాలు మితిమీరిపోవడంతో అడవిలోని జంతువులన్నీ రహస్యంగా సమావేశమయ్యాయి. జంబూకుడి మూలంగా తమకు సంభవిస్తున్న కష్టాలను గురించి కూలంకషంగా చర్చించుకున్నాయి. ఓ బృందాన్ని పులిరాజు వద్దకు పంపించి తమ గోడును విన్నవించుకుందామనుకున్నాయి కొన్ని జంతువులు. కానీ జంబూకుడి ప్రభావంలో పూర్తిగా మునిగిపోయిన వ్యాఘ్రుడు తమ పలుకులు విశ్వసించడని పితూరులు చెబుతున్నారంటూ కోపంతో ఎదురు తిరిగి శిక్షించే ప్రమాదం ఉందని భయం వ్యక్తం చేశాయి మరికొన్ని జంతువులు. అవి పథకం వేసుకున్నాయి. ఓ రోజున జంతువులన్నీ కలిసి జంబూకుడి గౌరవార్థం విందు ఏర్పాటు చేశాయి. ఓ మంత్రివర్య, మేమంతా మీ అభిమానులం. జంతువులన్నింటిలోనూ మీరు మిక్కిలి తెలివైనవారు. అందుకే రాజుకు మంత్రి అయ్యారు. మీ సలహా సహకారం లేకుంటే పులిరాజు పని వట్టిదే, ఏనాడో గద్దె దిగిపోవాల్సిందే అంటూ జంబూకుడిని విపరీతంగా పొగిడాయి. మా అందరి అభీష్టము ఏమిటంటే పులిరాజుకు బదులు మీరే ఈ అడవికి ఏలిక కావాలని అంటూ ముక్త కంఠంతో చెప్పాయి. వాటి పొగడ్తలకు ఉబ్బి తబ్బిబ్బైపోయింది నక్క. కానీ అదెలా సంభవం అని అడిగింది. అది తప్పక సంభవం, ఏకకంఠంతో అరిచాయి జంతువులన్నీ. మీ వంటిపైన కూడా పులిలా చారలు ఉన్నట్లయితే. నిజంగానా? ఆశ్చర్యంగా అడిగింది నక్క. నిస్సందేహంగా అన్నాయి జంతువులు. వాటి పలుకులు జంబూకుడిలో ఆశలు రేపాయి, కొత్త ఆలోచనలు పుట్టించాయి. మర్కకుడుననే కోతి ఏలినవారు సై అంటే మీ శరీరం మీద పులిచారలను సృష్టించగలను నేను అంది. కానీ ఎలా అంది నక్క. ఇనుపబోచుని కాల్చి సునాయాసంగా చారలు సృష్టించవచ్చు అంది కోతి. కానీ చాలా బాధపడుతుంది కదూ, భయం భయంగా అడిగాడు జంబూకుడు. రాజ్యాధికారం ముందు ఆ నొప్పి ఎంత అంటూ అరిచాయి జంతువులన్నీ. అప్పటికప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేసింది నక్క. అడవికి తానే ఏలిక కావాలని. జంబూకుడు ఒంటి మీద ఒక్కొక్కటిగా వాతలు పెట్టనారంభించింది మర్కటుడు. ఆ బాధను తట్టుకోలేక నక్క అరుపులు ఆరంభించింది. అయితే తాను అడవికి రాజు కాబోతుందన్న ఆలోచన ఉపశమనం కలిగించడంతో ఆ బాధను తట్టుకోసాగింది. వ్యాఘ్రుడికి ఈ పిటూరీదారులే వార్తను మోసాయి. అడవికి వార్తావహుడైన వాయసుడైన కాకి వ్యాఘ్రుడి వద్దకు వెళ్ళి జరుగుతున్న సంగతులన్నీ చెవిన వేసింది. వాయుసుడు పలుకులను నమ్మని వ్యాఘ్రుడు, నా మంత్రి మీద చాడీలు చెబితే నేను నమ్మను. నువ్వు చెబుతున్నది నిజమే అయితే నాకు రుజువులు చూపించు, లేకుంటే నిన్ను చంపేస్తాను అంటూ ఆగ్రహంతో గర్జించాడు. కాకి భయం నటిస్తూ, ఏలిన వారితో చాడీలు చెప్పేటంత ధైర్యం ఈ అల్పుడికెక్కడిది? ప్రభువులు నాతో వచ్చినట్లయితే జంబూకుడి కుట్రను సాక్ష్యాన్ని ప్రత్యక్షంగా తొలగించవచ్చును అంది సవినయంగా. కాకితో పాటు పులి పరుగు పరుగున కోతి నివాసానికి వెళ్ళింది. ఆ సమయానికి ఓ పక్క బాధ భరించలేక ఏడుస్తూనే మరో పక్క వాతలు పెట్టించుకుంటోంది నక్క. హఠాత్తుగా పులిరాజును అక్కడ చూడగానే ఎండుడాకలా భయంతో అల్లాడిపోయింది నక్క. ఆ దృశ్యాన్ని కళ్ళారగాంచిన వ్యాఘ్రుడు భీకరంగా గర్జించాడు. జంతువులన్నీ పులి వద్దకు వచ్చి సవినయంగా ప్రణామం చేశాయి. చారల భాగవతం గురించి పులికి వివరించాయి. అదంతా అబద్ధమని అరవాలనుకున్నాడు జంబూకుడు. కానీ భయంతో దాని నోరు పెగలలేదు. జంబూకుడి స్థానంలో మర్కటుణ్ణి మంత్రిగా నియమించాడు వ్యాఘ్రుడు. జంతువులన్నీ మిక్కిలి సంతోషించాయి. స్వతహాగా రాజరికపు లక్షణాలు ప్రజల క్షేమమే ధ్యేయంగా కలిగి ఉండాలి, కానీ కేవలం చారలు ఉన్నంతలోనే ఏలిక కాలేరన్న సత్యాన్ని గ్రహించలేకపోయింది నక్క. కథ నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్.